ఖమ్మం జిల్లాలో వడదెబ్బకు కానిస్టేబుల్ చనిపోయాడు. మధిర పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్న రవికుమార్ నిన్న అనారోగ్యం పాలయ్యారు. వాంతులు విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఉదయం చనిపోయాడు. రవికుమార్ మరణంతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. ఖమ్మంలో ఎండలకు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. మాధురి, ఖమ్మంలో రవికుమార్ అనే కానిస్టేబుల్ మరణించడం జరిగింది. ఈయన మధిర స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆయన రెసిడెంట్ ఉండేది మాత్రం నివాసం ఉండేది కొత్తగూడెంలో ఉంటున్నాడు. కొత్తగూడెం నుంచి డైలీ సర్వీస్ చేసే క్రమంలో ఈ ఎండల వేడికి తట్టుకోలేక ఒకసారి వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై వాంతులు విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు 4 రోజుల క్రితం ఈయన హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈయన నిన్న మరణించడం జరిగింది. ఈయన మృతితో మొత్తం కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా, అంటే ముఖ్యంగా ఈ రోనో ఎఫెక్ట్ పోయిన తర్వాత ఖమ్మంలో విపరీతంగా ఎండలు ఉన్నాయి. బాణుడు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గత 4 రోజుల్లో చూసుకున్నట్లయితే సుమారు 40 మంది ఒక ఖమ్మం జిల్లాలోనే వడదెబ్బతో మృతి చెందిన సంఘటన జరిగింది. చెర్లలో కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెం మార్కెట్ యార్డ్ లో ఒక ఉద్యోగి డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని అట్లా వడదెబ్బతో అదే చనిపోవడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వోద్యోగులందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వర్తించవలసి రావడం వల్ల ఈ ఎండలకి తట్టుకోలేక వీరు మృత్యువాట పడటం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.